అలానే మిలాదున్ నబీ ఆర్గనైజర్స్కి, గణేష్ మండప్ ఆర్గనైజర్స్కి మరియు పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ ఈ గణేష్ ఉత్సవాలు నిజామాబాద్లో ప్రారంభమైనవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజామాబాద్లో గత 80 సంవత్సరాల్లో మతాలకు అతీతంగా మరియు మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకుంటున్నారు. దానికి మీ అందరి కృషి, మీ అందరి యొక్క మీరు ప్రశాంతంగా జరగాలన్న ఈ ఉద్దేశంతో ఈ గత 80 సంవత్సరాలుగా నిజామాబాద్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఈ పండుగలన్నీ జరుపుకోవడం కూడా హర్షించదగ్గ విషయం. పరిధిలో ప్రతి సంవత్సరం కూడా 2000 గణేష్ ఐడల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాంట్లో 12 feet అండ్ అబోవ్ గణేష్ ఐడల్స్ ఒక 300. దాంతోపాటు ఇక్కడ వచ్చే గణేష్లు కొన్ని వినాయక నగర్ బావి దగ్గర విమర్శన అవుతాయి. అదే కాకుండా బాసర, తర్వాత బోర్గాం, తర్వాత ఇతర భావనలో అన్నీ కూడా విమర్శన జరుగుతాయి. ఈ పరిధి చూసుకుంటే 1300 గణేష్లు ఆ లాస్ట్ రోజు విమర్శన అవుతాయి. మిగతా అన్ని కూడా 9th డే 10th డే ఒక 30% వరకు విమర్శన అవుతాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈసారి మున్సిపల్ అధికారులతో మేము మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత మా అధికారులందరితో కూడా కలవడం జరిగింది. అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా మేము ఒక 150 కెమెరాస్ అడిషనల్గా పెట్టడానికి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రతి ఒక్క ఆర్గనైజర్ను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎవరికి ఇబ్బంది కాకుండా జరుపుకోవాలనేది కూడా అన్ని అధికారులతో సంప్రదించి చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో చాలా 10 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక మంచి వాతావరణంలో పోలీసుతో సహకరించి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం నుంచి కూడా గణపతులు వెళ్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ మన రామ మందిరికి కొన్ని గణపతులు అక్కడి నుంచి ఊరేగింపుగా మండపాల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి మనకు దుబ్బా ప్రాంతం నుంచి 6 కిలోమీటర్లు మనకు ఊరేగింపు ఉంటుంది. అది మనకు 17వ తారీఖు నాడు, మనం 18వ తారీఖు నాడు రాస్తూ అది 18వ తారీఖు నాడు మాత్రము జెండా జత్ర, 17వ తారీఖు నాడు हमको बेहतर ताउन किया गया। गुज़िश्ता साल मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और गणेश दोनों एक दो दिन के आसपास निकाले। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जो जुलूस निकाला जाता है वो वर्ल्ड पीस डे है, मुसलमानों की सबसे बड़ी ईद है। और उस दिन हम लोग अमन का प्रचार करते हैं, अपने मुल्क में, अपने बिरादरान वतन में अमन का पैगाम देते हैं। इसी ज़िम्मन में मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम, अगर आज रात चांद दिखता है तो 16 तारीख को मिलादुन नबी का जुलूस होगा। अगर चांद आज नहीं दिखा तो 17 को जुलूस होगा। साले गुज़िश्ता लास्ट ईयर भी ऐसे ही हुआ था। तो हम लोगों ने सीपी साहब, एसीपी साहब और महकमे के आला जिम्मेदारों से मशवरा करके हमारे जुलूस को 8 बजे निकाला और 12 बजे से पहले ख़त्म कर दिया। आप हजरात से अदबन गुजारिश है कि आज रात हमारे चांद दिखने के बाद हम तारीख का ऐलान करेंगे और हमारा जुलूस हमेशा की तरह वही मुस्लिम बस्तियों में ही घूमेगा। हमारे जुलूस को कोई गैर मुस्लिम बस्ती टच नहीं होती, सिवाय बड़े बाजार के छोटे चौरस्ते। हमारा जुलूस मरकज़ अहले सुन्नत मदरसे अलजामियतुर रज़विया अनवारुल उलूम से होता हुआ मालापल्ली, बोदम रोड, अहमदपुरा कॉलोनी, मोहम्मदिया कॉलोनी, केला रोड, अहमदी बाज़ार, धारू गली और आज़म रोड से होता हुआ नेहरू पार्क पर इख्तिताम पज़ीर होगा। आप हज़रात से अदबन गुजारिश है जुलूस के टाइम को तब्दील करने की कोशिश ना की जाए। आपके ही हुक्म के मुताबिक, आप ही के फरमान के मुताबिक जुलूस 12 बजे से पहले इंशाल्लाह ख़त्म कर दिया जाएगा। రేట్లో ఏదైనా మళ్ళీ ఆ దీపం చుట్టూ కూడా ఈ పాట్స్ని, ఫ్లవర్ పాట్స్ని కూడా పెడితే అది పడిపోకుండా సేఫ్గా అది ఉంటుంది. తర్వాత ఏ దీపంని కూడా మీరు
కింద క్లాత్ పెట్టి దీపం అనేది పెట్టాలండి. నేను మళ్ళీ చెప్తా, విగ్రహానికి దగ్గరగా పెట్టద్దు. పెడుతున్నప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దీపంని పెట్టాలి. అదే కాకుండా దీపంకి చుట్టూలో చిన్న మొక్కల్ని పాట్స్ని పెడితే మనకి ప్రమాదం జరిగే తక్కువ ఉంటుందండి. మనకి చాలా మనకి నిమజ్జనం డేట్ టైము, ఎక్కడ నిమజ్జనం ఏ చెరువులో లేకపోతే వాటిలో మీరు నిమజ్జనం చేస్తారు, ఏ రూట్లో మీరు ప్రొసెషన్ తీసుకెళ్తారనేది ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి మెజర్స్ని రోడ్ లైటింగ్ అయినా సీసీటీవీ కెమెరాస్ అయినా ట్రీ చెట్లని ట్రిమ్మింగ్ చేయడం అయినా ఇటువంటి మెజర్స్ని మేము ముందునే తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ అనేది మేము చేస్తాం. మెయిన్గా మనకి ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీద, ట్రాక్టర్స్ మీద లేకపోతే ట్రైలర్స్ మీద చాలామంది దాని మీద ఉండి వాళ్ళు సందర్భాల్లో వాళ్ళు డ్యాన్స్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. ప్రతిదానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఒకే వెహికల్ మీద చాలామంది ఉండకుండా మీరు ఆ ఫుడ్ కూడా మీరు చేసుకోవాలని. అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీరు మాట్లాడినప్పుడే చాలా విషయాలు కవర్ చేశారు, బాగా చెప్పారు. సో మీరు చెప్పినట్లుగా జరిగితే సో మేము పీస్ మీటింగ్ సో అంటే ఏ ఇష్యూ అవ్వచ్చు, ఎనీ అక్కడ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ అయినా కూడా అంటే అక్కడ ఎస్కలేట్ అయిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేబీ అప్పటికే లేట్ అవ్వచ్చు. సో అలా కాకుండా అక్కడ ఏమైనా ఇష్యూ పెద్దదవుతుంది అంటే అట్లీస్ట్ అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ముందుగా పోలీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. సో అందరూ కూడా అంటే ఈ ఏదైతే వినాయక చతుర్థి, అదేవిధంగా ఇప్పుడు మనకి మిలాదుల్ నబీ కూడా అదే అందరూ కూడా పీస్ఫుల్ మేనర్గా కోఎగ్జిస్టెడ్గా అందరూ ఆనందంగా జరుపుకునే విధంగా ఉండాలి. అన్నెసరీగా మనకి లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను, అసలు ఏమీ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదు, చాలా పీస్ఫుల్గా జరిగింది. అప్పుడు ఎలక్షన్ టైము మేము కూడా ఎలక్షన్స్ ఇది ప్యారలల్గా ఉన్నాయి అనుకున్నాము, బట్ లాస్ట్ టైం బోత్ సేమ్ డే వచ్చింది. సో స్టిల్ ఐ రిమెంబర్ అప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోమన్నాము, మీరు లేదు మేము మార్నింగ్ చేసుకుంటాం కూడా జరిగింది. సో ఈసారి కూడా అలానే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ సిపి గారు ఈసారి మంచి అడ్వైస్ మీకు ఇచ్చారు. ఆ ఫైర్ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయో ఈసారి అవి సమ్ బాల్స్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది. 600 రూపీస్ 700 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి. సో మేజర్ ఏవైతే మండపాలు ఉన్నాయో మీరు అట్లీస్ట్ కొన్ని పర్చేజ్ చేసుకుంటే సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైనా ఫైర్ది ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సో అవి మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అది కూడా చాలా తక్కువ అమౌంట్తోనే మీకు 600 రూపీస్ 1000 రూపీస్తోనే మంచి క్వాలిటీ అవైలబుల్గా ఉంటాయి ఓపెన్ మార్కెట్లో. సో అది కూడా మీరు చూడండి. సో ముఖ్యంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు అందరి డిపార్ట్మెంట్స్ తోని కోఆర్డినేటెడ్ గా చేసుకోండి. సో ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే మీకు చెప్పారు క్రెయిన్స్ కానీ లైటింగ్ కానీ అవన్నీ మేము చూస్తాము. బట్ ఎక్కడైనా ఏమైనా మీకు షార్ట్ ఫాల్ ఉంది, సో ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఎవరైనా ఆఫీసర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అట్ ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ నో ఇష్యూ. సో నాకైనా సిపి గారికైనా ఆర్డీఓస్కైనా మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో ఏదైనా ఇష్యూ చెప్పొచ్చు. సో ఫైనల్గా మాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా హ్యాపీగా ఈ ఫెస్టివల్స్ చేసుకోవాలి, ఎవరికి కంప్లైంట్ ఉండకూడదు, ప్రశాంతంగా జరగాలి. సో ఉంటుంది. మీరు కూడా ఆల్రెడీ చెప్పినట్లుగా 70 ఇయర్స్ నుంచి ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి మాకన్నా మీరు బాగా ఎక్స్పర్ట్స్. సో దాన్ని మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పండి. సో దట్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఏమైనా మీకు అరేంజ్మెంట్స్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. సో 2-3 ఇష్యూస్ చెప్పారు. సో వీ విల్ రెక్టిఫై దిస్ టైమ్. బట్ స్టిల్ అంటే మీరు ఫ్యూచర్లో కూడా నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫోరం మీరు ఎప్పుడైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.
ఏదైనా ఇష్యూ కూడా రైజ్ చేయొచ్చు. మీ కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ తహసీల్దార్ కానీ అండ్ ఆర్డీఓస్కి చెప్పవచ్చు. థ్యాంక్ యూ. కండక్ట్ చేసిన అవసరం ఉండదు. సో అదేవిధంగా సిపి గారు కూడా చాలా డీటెయిల్డ్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేటర్గా పనిచేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మనకి ఆర్గనైజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్, మనకి ఆ ట్రీస్ అనేది కొంత ముందుగానే ప్రూనింగ్ చేసుకోండి. సో మనకి ఆ 2-3 మేజర్ రూట్సే ఉంటాయి. సో ఆ 2-3 రూట్స్లో సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డీఓస్ ఏసీపీస్ కోఆర్డినేట్ చేసుకొని సో ఆ ట్రీ కటింగ్ అనేది ముందుగానే వెల్ బిఫోర్ చేసుకోండి. సో దట్ వాళ్ళు చెప్తున్నట్లుగా, ఎందుకంటే ఐడల్స్ని మనము అంటే దేవుడి విగ్రహాలు కాబట్టి మిగైన్ ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా అది బాగోదు. అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు, బట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి మరి రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హట్ కాకూడదు. సో అందరు కూడా మెయిన్ ఈ ఎంటైర్ రూట్ లో కూడా ఏవైతే మెయిన్ ఆ ట్రీస్ అవి ఉన్నాయో అవి ప్రూనింగ్ ఒకటి చేసుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా రోడ్స్, సో ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సో ఏదైతే ఇప్పుడు వర్షాలు అనేది చాలా హెవీగా పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అంటే బీటీ రోడ్స్ పాట్ హోల్స్ రావడము ఇవంతా కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా టెంపరీగానైనా సో మనకి బీటీ ప్లాంట్స్ ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నా కూడా వెట్ మిక్స్ కానీ సీసీ కానీ ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో సో వాటిని అట్లీస్ట్ మనకి 3-4 days బిఫోర్ అయినా చేసుకోండి. సో దట్ మనకి వెహికులర్ మూవ్మెంట్ అన్నెసరీగా అబ్స్ట్రక్షన్ ఉండదు. అంటే నాట్ ఓన్లీ అంటే విగ్రహాలు డ్యామేజ్ అవ్వడము, అగైన్ మనకి ఆ ఎంటైర్ మూవ్మెంట్ అనేది స్లో అయిపోతుంది. సో కాబట్టి ఎక్కడైతే మనకి మెయిన్ పాట్ హోల్స్ అవన్నీ రోడ్ డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయండి. సో అదేవిధంగా బ్యారికేడింగ్ కూడా ఎక్కడైతే మనకి నెసెసిటీ ఉంటుందో ఇమర్షన్ పాయింట్స్లోన సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేయించండి. అండ్ శానిటేషన్ యాక్టివిటీస్ కూడా లోకల్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపల్ కమిషనర్స్ సో శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయండి. సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీది ఆల్రెడీ సిపి గారు చెప్పారు. సో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో అందరు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారానే కనెక్షన్స్ అవి పెట్టించుకోవడం మంచిది. అంటే ప్రీవియస్గా అయితే ఈ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కొంత మనకి ఇల్లీగల్గా కనెక్షన్స్ అవి పెట్టుకునేవాళ్ళు ట్యాపింగ్ అదంతా. సో ఇప్పుడు ఎలాగో మనకి ఫ్రీ ఆఫ్ చార్జ్ కాబట్టి సో అందరూ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి పెట్టుకోవడం, అదర్వైజ్ మీరు పెట్టిన తర్వాతనే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చూపిస్తే సో దట్ దే మే గివ్ సమ్ సజెషన్స్. అన్నెసరీగా అంటే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు పండాల్స్ అవి ఏమైనా ఐరన్ పోల్స్తో వేసినా కూడా ఆ షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రిక్యూషన్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంత అది కేర్ఫుల్గా ఉండండి. మనకి మంత్ కూడా రైన్స్ హెవీ రైన్స్ ప్రెడిక్షన్ ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండడము. అదేవిధంగా మనకి ఎస్టిమేట్ కూడా రోడ్డు మీద కాకుండా కొంత చూసుకోండి. అంటే ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే విలేజ్లో 3-4 గ్రూప్స్ అవుతున్నాయి. సో ముందు విలేజ్లో 1-2 విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు అవి 10-20 విగ్రహాలు అయ్యాయి. ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు. సో కాబట్టి కొంత ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా ఇన్సైడ్ స్పేస్ చూసుకొని పెట్టండి. అంటే మనకి దేవుడిని పూజించడం ఎంత ఇంపార్టెంటో ప్రజలకు ఇబ్బంది పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అన్నట్టుగా మీరు ఆ రోడ్లు బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. సో మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ అవి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదేవిధంగా గొడవలు ఎక్కడ జరగకూడదు. ఆల్రెడీ నిన్నే మాకు కాల్స్ వస్తున్నాయి. సో ఒక ఏరియాలో 3 ఐడల్స్ పెట్టుకుంటాము, మాకు స్కూల్ గ్రౌండ్. సో మీరు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటే అందరికీ ఎవరికి ప్రాబ్లం ఉండదు. అంటే అన్నెసరీగా అది ఈగోస్ పోయి మీరు పెట్టారు మేము పెడతాం, ఎక్కువ గ్రూప్ వచ్చి మేము పెడతామని అందరూ ఫైట్ చేసుకుంటే అన్నెసరీగా ఎవరిని పెట్టొద్దని చెప్తారు ఫైనల్గా. సో అది చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ సిపి గారు చెప్పారు, సీసీటీవీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎక్కడైతే
మేజర్గా పెడుతున్నారు. అంటే ప్రతి దగ్గర కాకపోయినా అంటే పెద్ద పెద్ద మండపాలు ఎక్కడ పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే సో దట్ పోలీసు వాళ్ళకి కూడా కొంత ఈజీగా ఉంటుంది అక్కడ ఏం యాక్టివిటీస్ టేకప్ చేసుకున్నారు అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీజేస్. సో ఆ డీజే ఓకే సాంగ్స్ ఒకటి, వాల్యూమ్ ఒకటి. సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి. అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీజేస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు. అంటే నాట్ ఓన్లీ దేర్, ఈవెన్ మనకి సిటీస్లోనే ఎక్కడైనా కూడా. సో అది చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండేవాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌండ్ తగ్గించమని వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్డర్స్ గట్రా ఉన్నారు కాబట్టి చెప్పాలి. సో దట్ అంటే ఏమీ అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు. బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఓల్డేజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు పేపర్ క్లిప్పింగ్స్లో కూడా ఎక్కువ డీజే సౌండ్ ఎక్కువై కూడా చాలా మంది అంటే మనకి కార్డియాక్ అరెస్ట్ అది అవుతుంటాయి అని. సో ఆ డీజేస్ అనేది కొంత ఇమర్షన్లీ అవ్వచ్చు త్రూఅవుట్ 9 days కూడా. సో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. సో అంటే మనకి అక్కడ పెట్టుకునే భక్తి పాటలు అవి ఎవరైతే డివోటీస్ వస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. సో అలా కాకుండా మనము హై వాల్యూమ్లో పెట్టి ఏదో డ్యాన్స్ చేసుకోవడానికి డీజేలా కాకుండా సో అది డివోషనల్గా ఉండేలాగా ఇన్షూర్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఈ పోలీస్ కూడా ఏమైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్గా ఫస్ట్ పోలీస్కి పండాల్స్ని పెడుతున్నాను. అది గట్టిగా ఉండేటువంటి పండాల్స్ని మీరు పెట్టాలని కోరుతున్నాను. మీరు పండాల్స్ ఎక్కడ ఈ ఐరన్ రాడ్స్ని లేకపోతే స్టీల్ రాడ్స్ని మీరు యూజ్ చేస్తారు పండాల ఎలక్షన్ టైంలో, అక్కడ అవి ఎలక్ట్రిసిటీ వైర్ దానికి టచ్ కాకుండా ఎలక్ట్రిక్ షాక్ రాకుండా అటువంటి మెజర్స్ని తీసుకుంటూ అటువంటి పండాల్స్ని ఎలక్ట్ చేయాలి. ఇక్కడ కర్రలతో మీరు పండాల్స్ని ఎలక్ట్ చేస్తారు. వుడ్ లాగ్స్ని ఏం యూజ్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నటువంటి వుడ్ లాగ్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే చాలా వర్షం కాబట్టి మనకి వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం కూడా మేము చాలా వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చేటువంటి వర్షాలని తట్టుకునేటువంటి పండాల్స్ని మీరు కరెక్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ మీ అందరితో కోరుతున్న సూచనలు ఏమున్నాయి, ఇవన్నీ మీరు మళ్ళీ మీ విలేజ్ లెవెల్లో, మీ మండల్ లెవెల్లో, మీ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరితో మీరు ఇవన్నీ వెళ్ళి మీటింగ్స్ పెడుతూ పోలీస్ సిబ్బంది పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి మీటింగ్స్లో పాల్గొంటూ అందరితో డిస్కషన్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. సో ఈ పండాల్స్ అనేది ఇది 3 blocks మీరు వచ్చినటువంటి పండాల్స్ కూడా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ బాధ్యతపూర్వకంగా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఇవన్నీ చేయాలని నేను కోరుతున్నాను. ఎక్కడైనా పండాల్స్ పెడుతున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా కాలనీ వాళ్ళందరూ మీదనే మాత్రమే కాకుండా పోలీస్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తే వెంటనే మేము కూడా వచ్చి దాన్ని అటెండ్ చేస్తూ సమస్యపూర్వకంగానే దాన్ని పరిష్కరించుకుంటాము. మనకి మీరు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో నేను అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గణేష్ హైట్ ఎంత ఉంటుంది, మీరు పెడుతున్నటువంటి ప్లేస్ అది రోడ్డు ఓపెన్ ప్లేస్ ఉందా, ఇది ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బట్టి మేము ప్రాపర్గా రోజుకి ఇన్స్పెక్షన్ అనేది మేము సేఫ్టీ ప్రివెంటివ్ మెజర్స్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అనేది మేము రోజుకి చేయడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. డీలర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీలర్ కూడా చెప్పినారు ఈ సిరీస్ లైట్ అనేది దయచేసి వాడకండి. దాని ద్వారా ఇంటికి ముందు కూడా ప్రమాదాలు చాలా చోట్ల జరిగింది. నిజామాబాద్లో మాత్రమే కాకుండా వేరే ఊళ్ళు కూడా చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ లైట్స్ని దయచేసి మీరు వాడకండి. దీపం ఒకరు ఆల్రెడీ దీని నుంచి ఈ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు దీపం పెట్టేటప్పుడు కూడా ఆ దీపంని విగ్రహం నుంచి కొద్దిగా దూరంలో పెట్టాలి. ఆ దీపం కింద పెద్దగా ఒక ప్లేట్ని పెట్టండి. దీపం నుంచి ఏమైనా
ఆయిల్ కాకుండా ప్లేట్లో పడుతుంది. ఏదైనా మళ్ళీ ఆ దీపం చుట్టూ కూడా ఈ పాట్స్, ఫ్లవర్ పాట్స్ కూడా పెడితే అది పడిపోకుండా సేఫ్గా అది ఉంటుంది. తర్వాత ఏ దీపంని కూడా మీరు కింద క్లాత్ పెట్టి క్లాత్ మీద దీపం అనేది పెట్టకండి. నేను మళ్ళీ చెప్తా, విగ్రహానికి దగ్గరగా పెట్టండి. పెడుతున్నప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దీపంని పెట్టాలి. అదే కాకుండా దీపంకి చుట్టూ చిన్న చిన్న మొక్కల్ని పాట్స్ని పెడితే మనకి ప్రమాదం జరిగే ఇది తక్కువ ఉంటుంది. మనకి చాలా సందర్భాల్లో పాతగా ఈ దీపం వల్లనే చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగిన సందర్భాలు. మేము ప్రతి పండాల దగ్గర కూడా పాయింట్ బుక్స్ని మేము అరేంజ్ చేస్తాము. ప్రతి పండాలకి ఒక పోలీస్ సిబ్బందిని మేము నియమించడం జరుగుతుంది. ఈ పండాల్స్లో కూడా మేము ఇంపార్టెంట్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ పండాలకి ఐడెంటిఫై అయినటువంటి నోడల్ ఆఫీసర్కి కాంటాక్ట్ నెంబర్స్ని కూడా మేము ప్రతి పండాల్లో మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ సిబ్బందిని ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మళ్ళీ మనకి ఈ ప్రొసెషన్ అనేది బాగా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది మనకి. ఇది మేము అనంత చతుర్దశి రోజు నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది. సో దాంట్లో కూడా చాలామంది డేట్స్ అనేది మనకి ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఉండవు. మనకి డేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా డేట్స్ అనేది లేని సందర్భాల్లో ఈ పొజిషన్ గ్రూప్ ఏంటంటే అక్కడ మేము బందోబస్తు అరేంజ్ చేయడానికి మనం ఇబ్బంది పడాలి. కాబట్టి ఆర్గనైజర్స్ ముందేనే మీరందరూ మనకి నిమజ్జనం డేట్, టైం, ఎక్కడ నిమజ్జనం, ఏ చెరువులో వాళ్ళు మీరు నిమజ్జనం చేస్తారు, ఏ రూట్లో మీరు ప్రొసెషన్ తీసుకెళ్తారనేది ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి మెజర్స్ రోడ్ లైటింగ్ పైన, సీసీటీవీ కెమెరాస్ పైన, ట్రీ చెట్లని ట్రిమింగ్ చేయడం పైన ఇటువంటి మెజర్స్ని మేము ముందేనే తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిమజ్జనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరందరూ ముందునే మనకి కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే పాటించాలని కోరుతున్నాను. లాస్ట్ మినిట్లో చేంజెస్ దయచేసి చేయకండి. ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతుంది అక్కడ కూడా మేము అన్ని రకాల అరేంజ్మెంట్స్, క్రేన్స్, తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ అనేది మేము చేస్తాం. మెయిన్గా మనకి ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీద, ట్రాక్టర్స్ మీద, లేకపోతే ఈ ట్రైలర్స్ మీద చాలామంది దాని మీద ఉండి వాళ్ళు సందర్భాలు వాళ్ళు డాన్స్ చేయడం అవన్నీ జరుగుతుంటారు. ప్రతిదానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఒకే వెహికల్ మీద చాలామంది ఉండకుండా బై ఫుడ్ కూడా మీరు చేసుకుని పోవాలని నేను కోరుతున్నాను. ప్రొసెషన్లో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని ఇండివిజువల్గా వద్దకండి. దయచేసి పిల్లలతో పాటు ఎవరైనా పెద్దలు ఖచ్చితంగా ఉండాలి. మనకి ఎందుకు కూడా పిల్లలు మిస్సింగ్ అయినటువంటి, లేకపోతే చిన్న చిన్న ఇంజరీస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ పిల్లల్ని కూడా ప్రొసెషన్ టైంలో తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు ఆర్గనైజర్స్ వాళ్ళు ఏదైనా మొక్కల్ని తీయడానికి, కొమ్మల్ని తీయడానికి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్ నుంచి కదలకుండా తీసుకుపోవడానికి స్టిక్స్ని తీసుకొస్తారు. అది దాంట్లో ఓన్లీ మీరు వుడెన్ స్టిక్స్ని వాడాలని నేను కోరుతున్నాను. అది కాకుండా అది తడిచిపోకుండా ఉండాలి. ఒకవేళ వాటర్ ఉంది అనుకోండి, తడిచినటువంటి కర్ర ఉంది అనుకోండి, దాన్ని ఎలక్ట్రిసిటీ వైర్కి టచ్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఎలక్ట్రిసిటీ అనేది వాటర్ ద్వారా పాస్ అయ్యి ఎలక్ట్రిక్ షాక్ అనే జరిగేటువంటిది
ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు వాడుతున్నప్పుడు ఎటువంటి ఐరన్ ఆర్ స్టీల్ మెటీరియల్ని వాడతారు. ఓన్లీ కర్ర వుడ్ బ్లాక్ మాత్రమే, కర్రలు మాత్రమే వాడాలి. అది కూడా తడుచుకోకుండా ఉండాలి. ఒకవేళ ఆ రోజు వర్షం కారుతుంది తడిచిన అంటే రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ని మీరందరూ వాడాలి. అది ఎవరు ఆ కర్రని పట్టుకుంటారు వాళ్ళు రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ని వాడితే మళ్ళీ ఆ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం, మరి వాళ్ళు సేఫ్గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. తర్వాత ప్రొసెషన్కి కూడా వెహికల్స్ని మీరందరూ అరేంజ్ చేసుకుంటున్నప్పుడు ముందేనే లాస్ట్ మినిట్లో చాలామంది ఆర్గనైజర్స్ వెహికల్ అరేంజ్ కాలేదని చాలా డిలే అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి 11 రోజులు ఉంటుంది, చాలా టైం ఉంటుంది. కాబట్టి మీరందరూ ముందేనే వెహికల్స్ని హైర్ చేసుకోవాలి. ఆ వెహికల్స్ ఆ రోజు టైంకి కరెక్ట్గా పండాల దగ్గర వచ్చేటట్టు మీరు చూసుకోవాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా ఈ సంవత్సరం మేము ఫైర్ సేఫ్టీ గురించి ప్రతి పండాల దగ్గర సెట్టింగ్ ఫైర్ బాల్స్ అనేది ఉన్నాయి. అది ఒక 700 రూపీస్ టు 1500 రూపీస్లో చిన్న ఫైర్ బాల్స్ అనేది వస్తుంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫైర్ బాల్ని అక్కడ మేము వేస్తే ఇమీడియట్గా ఫైర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో చిన్న ఫైర్ బాల్స్ పెద్ద మండపాలందరూ మీరు ఖచ్చితంగా ఫైర్ బాల్స్ని కొనుక్కొని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అది మనకి మిలాదున్ నబీకి వచ్చినట్లయితే మిలాదున్ నబీ రోజు కూడా మేము ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ సౌకర్యాన్ని మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి కూడా ఇప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి జరగలేదు. ఆ రోజు కూడా ఉన్నటువంటి ప్రొసెషన్స్కి కూడా నేను కోరుతున్నది ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి తగ్గట్టుగా ముంజాగ్రత్తగా మీరు అన్ని ప్లానింగ్ చేసుకొని సేఫ్టీ మెజర్స్ని తీసుకుంటూ ప్రొసెషన్స్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసిన విధంగానే ప్రొసెషన్స్ని కూడా నడుపుకోవాలని నేను కోరుతున్నాను. ప్రొసెషన్స్లో నేను కోరుతున్నది ఏంటంటే బైక్ ర్యాలీస్ వెహికల్ ర్యాలీస్ని వచ్చేసి ప్లాన్ చేయటం. జిల్లాలో గత ఒక సంవత్సరం నుంచి మేము వెహికల్ ర్యాలీస్ అనేది నేను ఆలోచించలేదు. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక వెహికల్ మీద చాలా వెహికల్స్లో ఒక ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి బిహేవియర్లో పాల్గొంటారనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. అటువంటి సందర్భాల్లో ఫాస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి వెహికల్స్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన ప్రమాదం జరిగిన పోలీస్ వాళ్ళకి ఆ స్పీడ్తో ఉన్నటువంటి ప్రొసెషన్లో బందోబస్తు ప్రొవైడ్ చేయడము లేకపోతే ఆ ప్రమాదాన్ని ప్రివెంట్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి మేము వెహికల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ అనేది లాస్ట్ ఒక సంవత్సరం నుంచి మేము పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి అందరూ ఈ వెహికల్ బోర్డ్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ని కూడా జరుపుకోవద్దని నేను సందర్భంగా కోరుతున్నాను. లాస్ట్గా మనకి ఏదైనా ఇష్యూస్ ఒకవేళ జరిగితే కూడా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ఆ ఇష్యూని అక్కడి దాకా మాత్రమే పెడుతూ పెద్దలందరూ పాల్గొని పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ దాంట్లో వచ్చి సామరస్యంగా మేము ఆ ఇష్యూస్ని అక్కడికే నేను లోకలైజ్ చేసి ఇష్యూస్ని చిన్నగానే పెడుతూ మేము అవి రిజాల్వ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎక్కడైనా ఇంత పెద్ద పండుగ జరుపుకుంటున్నాము, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. బట్ ఆ ఇష్యూస్ని మేమే పెద్దగా చేసుకోకుండా ఈ కాలంలో మనకి సోషల్ మీడియా ద్వారా అపోహాలు చాలా చిన్నగా ఉన్న ఇష్యూస్ని కూడా పెద్దగా చూపెడుతూ అపోహాలను ప్రచారం చేస్తూ ఇన్సిడెంట్స్ని పెద్దగా చేసే కొన్ని పాత ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని పెద్దగా చేసుకోకుండా సామరస్యంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా మేము పండుగ జరుపుకుంటున్నప్పుడు మా పెద్దలందరూ పండుగ జరుపుకున్నప్పుడు ఎవరు కూడా
డ్రింక్ చేసి పండుగ జరుపుకున్నది నాకు ఎవరు ఒప్పించలేదు. మా సంప్రదాయంలో అది లేదు. కాబట్టి మా సంప్రదాయాన్ని ముందు తీసుకువెళ్ళాలంటే దయచేసి మా సంప్రదాయాన్ని ముందు తీసుకువెళ్ళాలంటే వచ్చేసి ఈ డ్రింక్ చేసి పండుగ చేసుకోవడాన్ని అందరూ పెద్దలందరూ యువకులందరూ ముఖ్యంగా యువకులందరూ మీరు డిస్కరేజ్ చేయాలి అని నేను కోరుతున్నాను.